వస్తారు, మీ ఫీలింగ్? జనార్దన్ వస్తేనే బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, గతంలో మా తండ్రి పరిపాలన మీరు చూశారు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అలాగే ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఇంకంతకంటే మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. ఏమండి, తండ్రి సీఎంగా ఉన్నప్పుడే ఆయన అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు తిన్నాడు. ఇంక ఈయనకి పెత్తనం ఎత్తి ఇంక ఈయనకి మన రాష్ట్రం ఉంచుతాడా? కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం జ్ఞానం ఉన్నవారు ఆలోచించుకుంటే, ఇప్పుడు తండ్రిని అడ్డం పెట్టుకొని అంత సంపాదించినాడు, అచ్చం ఏం చేతిగా పరిపాలిస్తే ఇంక ఏమైనా చేస్తాడండి? ఏదండి ఇది మరి? ఏదో ఉందని మాకు స్వాతంత్రం ఏదో చెప్పుకుంటుంటారు, కరెక్ట్ కాదండి. మీరైతే టీడీపీ వస్తేనే బాగుండని అనుకుంటున్నారు? కంపల్సరీ 100% పక్క. ఇప్పుడు మనకి అభివృద్ధి జరగాల, మనకి చిన్న మామూలు పిల్లలు విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి జరగాల, ఎక్కడ ఫండ్స్ రావాలి, ఫండ్స్ ఏ విధంగా ఇతను చూస్తే ఎవరైనా వస్తారండి? ఇన్ని కేసులు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈయన పేరు మోగిపోతుంది, ఈయన చూస్తే ఎవరైనా వస్తారా? కాబట్టి అన్నీ ఊరకాలు ఏదో చెప్పుకుని ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన స్టేట్కి కొంచెం లైన్లో రాలేదు. మీరు అనుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటుంది? అదే ఎలా అతను ఏం చేస్తారని మీ అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశాడు, సక్రమంగా జరగట్లా. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వైద్య సదుపాయాలు కానీ, ఇవాళ ఏంటి ఇది ఆరోగ్యశ్రీ ఉందంటున్నారు, పోతే డబ్బులు అడుగుతున్నారు కొన్ని హాస్పిటల్స్లో. కాబట్టి ఇట్లాంటి అన్ని సమస్యలు ఉన్నాయి. వైద్య ప్రకాశం జిల్లాని ఏమి డెవలప్ చేయలేదు చంద్రబాబు నాయుడు, ఒక్క ఇండస్ట్రీ లేదు, ఏమి లేవు. కాబట్టి రాజశేఖర్ చేసిన పథకాలన్నీ మళ్ళీ అమల్లోకి రావాలంటే జగన్ రావాలి ఖచ్చితంగా. ఇక్కడ శ్రీనివాసరెడ్డి బాలినేని గెలుస్తాడు, ఇక్కడ మాగుంట గెలుస్తాడు, 100% దాని డౌట్ లేదు. అనుకుంటారు, మీ ఒపీనియన్ చెప్పండి. ప్రకాశం జిల్లా గత 20 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది చాలా తక్కువ. పదమూలతో పక్కనున్న పల్లెలతో పోల్చుకుంటే ఒంగోలు చాలా వెనకబడి ఉన్నట్టు లెక్కే. దీన్ని ఎవరు చేసినా ఎవరు స్వార్థం వారు చేసుకున్నారు తప్పితే దీనిగా అభివృద్ధి చేసింది చాలా తక్కువ. పక్క విలేజ్లో దశలో కానీ, ఈ పక్క విలేజ్లు వినుకొండ కానీ, ఇలా సెంటర్ విలేజ్ లెక్కేసుకుంటే అభివృద్ధి విపరీతంగా ఉంది. దాంతో పోల్చుకుంటే మాత్రం ఒంగోలు నియోజకవర్గంలో డెవలప్ అయింది చాలా తక్కువ, నాకు తెలిసినంత నా అభిప్రాయం. మీరు ఎవరు వస్తే బాగా డెవలప్ చేసి మీరు అనుకుంటారు, మీ ఒపీనియన్ చెప్పితే చెప్పండి. చేసేవాళ్ళు ఎవరైతే అభిమానం ఉందో వాళ్ళు చేస్తే డెవలప్ అవుతారు. మీరు వాళ్ళు ఫలానా నోట్ చేస్తారని నమ్మేగా ఓటేసేది, మీ మద్దతు ఎవరికి ఇస్తారంటున్నారు? మా మద్దతు అంటే మద్దతు కాదండి. ఇప్పుడు కంపారిటివ్లో ఇటు ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం వచ్చి ఎంత అభివృద్ధి చెందిందో విపరీతమైన అభివృద్ధి చెందింది. అలాంటి వాళ్ళు వస్తే ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది మా ఆకాంక్ష. మా ఒంగోలుకి ఇప్పుడు అదే అభ్యర్థి ఇక్కడ ఒంగోలుకి పోటీ చేస్తున్నాడు అంతే. దాని అదే సార్, ఇప్పుడు మా సిద్ధారాఘరావు గారు నిలబడి ఉన్నారు. దర్శిలో నియోజకవర్గంలో కాన్స్టిట్యూషన్గా మనసులో పెట్టుకొని ఒంగోలు కూడా అదే అభివృద్ధి చేస్తారని ప్రజల అభిమానం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన ఎంపీ అయితే బాగుంటుంది మా అభిప్రాయం.